శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరీదేవి నమ. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి వీరికి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు గట్టిగానే ఉంటాయి. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా పడతాయి. ద్వితీయంలో గురువు భాగ్యాన్ని చూడడం వల్ల ఒక ప్రాజెక్టులు కానీ, ఉద్యోగంలో కానీ చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందన్న బాధ లేకుండా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. భాగ్యంలో రాహు ఉన్నారు. నిర్ణయాలు మటుకి స్థిరంగా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం చేతి దాకా వచ్చి చేయి జారిపోయింది అనుకుంటారు, కానీ అది మళ్ళీ తిరిగి రావడం కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి విషయంలోనూ జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంటా బయట చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవి పక్కన పెట్టి కెరియర్ మీద, చదువు మీద, వ్యాపారం మీదే ఫోకస్ పెట్టండి. ఇవి ఎప్పుడు ఉండేవే. వీటి కోసం మనసు పాడు చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకునే కంటే వృత్తి ఉద్యోగాల మీద ధ్యానం పెట్టడం అనేది చెప్పదగినది. దైవానుగ్రహం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా వినియోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. చదువు మీద శ్రద్ధ తగ్గినా వాటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ఒక పట్టుదల ఉంటుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవాలి. తల్లిదండ్రులకి ఒక మంచి కొడుకు కానీ, కూతురు కానీ పేరు తెప్పించి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది మీకు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే చదువుకోకుండా ఏదో పని చేసి ఎలాగైనా ఉండిపోదాం అనే భావన కంటే, నలుగురిలోనూ మనం ఒక పరుగుగల కుటుంబంలో వచ్చాము, పరుగు మర్యాదతో ఉండి మంచి విజయాన్ని సాధించాలి, అందరికంటే మనం ఏమీ తక్కువ కాదు అనే భావన మీకు ఏర్పడుతుంది. ఇది మంచిదని చెప్పచ్చు. చక్కగా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి అంత సానుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. భాగస్వామి వ్యాపారాలకంటే సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటారు. అయితే లోన్ మంజూరు అవుతుందా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఎటువంటి సంకోచం లేకుండా గణపతి స్వామివారికి దండం పెట్టుకుని ప్రయత్నాలు ప్రారంభించండి. ఇల్లుకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఉన్న ఇల్లుని అమ్మేసి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన కూడా ఉంటుంది. అటువంటి పక్కన పెట్టేసి ఉన్న ఇల్లుని అమ్మకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. అవకాశాలు వచ్చిన వాటికి సద్వినియోగపరచుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది. ఇటు కొలీగ్స్ కావచ్చు, అటు బంధుమిత్రులు కావచ్చు, సహాయ సహకారాలు అందిస్తారు. అప్పుకు దూరంగా ఉండడం, ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇవ్వకపోవడం అనేది చెప్పదగినది. అది మళ్ళీ మనకు తిరిగి రాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేసి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ చాతుర్మాసం 4 నెలలు ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా అష్టోత్తరంతో పూజించడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.